బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేరళలో ఊహించని ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఒక అతను ఒక సంచిలో అస్థి పంజరాలు కూడిన ఒక సంచిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ల ముందర ప్రవేశపెట్టాడు. అయితే అందులో చిన్న పిల్లల అస్థి పంజరాలు, నవజాత శిశువులు, ఇన్ఫాంట్స్ ఉంటారు కదా, వాళ్ళ అస్థి పంజరాలు ఉన్నాయి. అందులో ఒక అస్థి పంజరం 2021లో చనిపోయినట్లుగా గుర్తించారు. అంటే ఇంకొక నవజాత శిశువుకి సంబంధించిన అస్థి పంజరం 2024 ఆ టైంలో కూడా హత్య చేసినట్లుగా ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే కేరళలో ఊహించని ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అస్థి పంజరాలతో కూడిన సంచితో ఒక యువకుడు పోలీసుల ముందర ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. అవి 4 ఏళ్ల క్రితం ఒకరు, ఇక 2024లో ఒకరు చనిపోయిన చిన్నారులమని చెప్పడంతో అధికారులు షాక్కి గురి కావాల్సి వచ్చింది. దీంతో అతడితో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. ఆ శిశువుల్లో ఒకరు హత్యకు గురైనట్లు కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. త్రిశూర్లోని పోలీస్ స్టేషన్కు శనివారం అర్ధరాత్రి ఒక యువకుడు మద్యం మత్తులో వచ్చాడు. తన దగ్గర ఉన్న సంచిలో 2 శిశువుల అవశేషాలు ఉన్నాయని చెప్పాడు. ఆ 2 వేరువేరు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారని వివరించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు అతడిని మరింతగా విచారించారు. అయితే ఈ కేసుతో సంబంధం ఉన్న ఓ మహిళను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని, ఆ పిల్లలు కూడా వీరికి పుట్టిన సంతానంగా గుర్తించారు పోలీసులు. అయితే ఆ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ ఇద్దరి ఒకసారి ఆ క్రిమినల్స్ మొహాలని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. 2 పిల్లలు, వీళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు. అంటే పెళ్లి కాకముందే వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు. అయితే వీళ్ళిద్దరికీ 2021లో ఒక బిడ్డ పుట్టింది. అయితే ఆ బిడ్డ ఎవరైతే ఈ మహిళ కనిపిస్తున్నారో ఆవిడ డెలివరీ టైంలోనే ఆ బిడ్డ చనిపోయింది. ఇక 2024లో మరో బిడ్డ పుట్టింది. అయితే ఇక్కడ నేను చెప్పబోయే విషయం మిమ్మల్ని కాస్త భయపెట్టొచ్చు. ఆ బిడ్డ ఏడుస్తుందని ఆ తల్లి ఆ నవజాత శిశువును చంపేసింది. ఎస్, నేను చెప్తుంది నిజమే. ఇది ఏకంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఆ తల్లి అని చెప్పడానికి కూడా కాస్త ఇదవుతుంది. ఒక క్రిమినల్ పాప ఏడుస్తుందని, ఆ బిడ్డ ఏడుస్తుందని తను చంపేసింది. అయితే తాను పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఏం చెప్పిందో ఒకసారి మీకు చెప్తాను. 4 ఏళ్ల క్రితం మాకు బిడ్డ పుట్టింది. అయితే మొదటి బిడ్డ పుట్టినప్పుడు ప్రసవ సమయంలోనే చనిపోయింది. అయితే ఇంటి దగ్గరనే ఆ బిడ్డను పూర్తి చేశాను. ఏవైతే రిచువల్స్ ఉంటాయో అవి చేయడం కోసం అవశేషాలు కూడా దాచిపెట్టామని కూడా సదరు మహిళ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే రెండో పాప మాత్రం ఏడుస్తుండడంతో తానే హత్య చేశానని ఆమె అంగీకరించిందని పోలీసులు చెప్తున్నారు. చిన్న పాప, పుట్టిన పాప ఏడుస్తుందని కన్న తల్లి హత్య చేసింది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. అండ్ వీళ్ళిద్దరికీ సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. మనం తరచుగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, ఏ రిలేషన్షిప్స్ అయితే ఎవరైతే సోషల్ మీడియా ద్వారా పరిచయాలు ఏర్పరచుకొని ఆ తర్వాత అది కాస్త ఫిజికల్ రిలేషన్షిప్కి దారితీస్తుందో ఆ పరిచయాలన్నీ కూడా ఇలాంటి క్రైమ్కి పాల్పడుతున్నారు వీళ్ళందరూ కూడా. ఈ ఫేస్బుక్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడి ఆ తర్వాత అది కాస్త ఫిజికల్ రిలేషన్షిప్ తర్వాత మారిన తర్వాత ఒకవేళ వాళ్లకు బిడ్డ పుడితే చిన్న పిల్లలను చూడకుండా కూడా వాళ్ళని చంపేస్తున్నారు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చనిపోయిన 1 సంవత్సరం తర్వాత, అంటే ఒక బిడ్డ ఏమో 2021లో చనిపోయింది, మరో బిడ్డను 2024లో కన్నా తల్లి చంపేసింది. కానీ ఇప్పుడు ఇతడు ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో అతను ఇప్పుడెందుకు అస్థి పంజరాలు తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాడు అంటే, ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈ వ్యక్తితో మొత్తం చాప్టర్ క్లోజ్ చేసి వేరే వ్యక్తితో పెళ్లి చేసుకొని కొత్త జీవితం స్టార్ట్ చేసుకోవాలనుకుంది. సో ఈ సందర్భంగా వీళ్ళిద్దరి మధ్య అతడి పేరు భవిన్, ఆ మహిళ పేరు అనీషా. సో వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. నేను నీతో ఉండలేను, నేను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తనను పక్కన పెట్టింది అనే కోపంతో ఇతడు ఆ అస్థి పంజరాలను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇదిగో ఇలా జరిగింది, ఈ మహిళ తన పిల్లలను చంపేసింది అంటూ కూడా పోలీసుల ముందర లొంగిపోయాడు. ఇలాంటి దారుణమైన ఘటన, ఈ క్రైమ్ కేరళలోని త్రిశూర్ జిల్లాలో చోటు చేసుకుంది. సో మొత్తం మీద ప్రజెంట్ అయితే పోలీసులు వీళ్ళ మీద కేసు ఫైల్ చేశారు. అయితే ప్రజెంట్ ఏదైతే మృతదేహం ఉందో ఆ వ్యక్తికి ఇచ్చిందంట ఆ మహిళ.
అయితే ఆ అవశేషాలు ఇద్దరు చిన్న పిల్లలవే అని కూడా ఇప్పటికే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో కూడా తేలిందని కూడా పోలీసులు చెప్తున్నారు. దీంతో పాటు ఎవరైతే మొదటి బిడ్డ మాత్రం డెలివరీ టైంలో చనిపోయింది, రెండో బిడ్డని మాత్రం వీళ్ళు హత్య చేశారని కూడా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో తేలింది. అయితే వీళ్ళిద్దరూ 2020లో ఫేస్బుక్ ద్వారా వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది. అనంతరం సహజీవనం ప్రారంభించారు. అయితే ఇటీవల వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు కూడా తెలిసింది. మహిళ వద్ద మరో ఫోన్ నంబర్ ఉన్నట్లు గుర్తించాడు యువకుడు. అయితే ఆమె వేరే వివాహం చేసుకుందని అనుమానపడ్డాడు. సో దీంతో ఈ క్రమంలోనే మద్యం మత్తులో పోలీసుల ముందుకు వచ్చి ఈ వివరాలన్నీ వెల్లడించాడు. అయితే ఈ డెలివరీ టైంలో విషయం మహిళ కుటుంబానికి తెలుసా లేదా అని దానిపైన కూడా విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఎంత దారుణానికి పాల్పడ్డారు. ఇద్దరు కూడా సహజీవనంలో ఉన్నారు. అది వాళ్ళ కంప్లీట్లీ పర్సనల్ మ్యాటర్. ఎవరికి కూడా ఎలాంటి రైట్ లేదు. కానీ చిన్న పిల్లలను చంపే రైట్ వీళ్ళకి ఎవరికి ఇచ్చారు? అంటే చట్టం వీళ్ళను ఏం చేయలేదు, ఎవరు మమ్మల్ని ఏం చేయలేరనే భయం లేకుండా పోతుందా సమాజం? సోషల్ మీడియాలో మనం తరచుగా చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఏర్పడిన ఈ ప్రతి రిలేషన్ కూడా ఇలాంటి క్రైమ్కి దారితీస్తుంది. సేమ్ ఇలాంటి క్రైమ్కే భర్తలను చంపేస్తున్నారు, భార్యలను చంపేస్తున్నారు, చిన్నపిల్లలకు విషాన్ని ఇస్తున్నారు. అంటే ఇతర వ్యక్తుల మీద ఉన్న మోజా లేకుంటే ఏంటి అంటే ఈ పదాలు యూజ్ చేయాలంటే కూడా కాస్త సిగ్గైతుంది. అలాంటి వీళ్ళు ఇతరుల మనుషుల వల్ల వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసం, వాళ్ళ సుఖాల కోసం పిల్లలను, కట్టుకున్న భర్తను, కట్టుకున్న భార్యను కొంచెం కూడా భయం అనేది లేకుండా చంపేస్తున్న దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారు. చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పాపను ఏడుస్తుందని ఒక తల్లి చంపేసింది. ఇంతకంటే దారుణం ఏమైనా జరుగుతుందా? సో దాంతో ఇతడికి కోపం వచ్చిందంట. వేరే వ్యక్తితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. అందుకు అతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వీళ్ళ భాగోతం అంతా బయటపడింది. ఒకసారి చూడండి, ఆ బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం వాళ్ళిద్దరి మొహాలు ఎంత అమాయకంగా కనిపిస్తున్నారు. కానీ ఆ అమాయకమైన మొహాల వెనుక క్రిమినల్స్. వీళ్ళకు బ్రతికే హక్కు అసలు ఉందంటారా? మీరు కామెంట్ చేయండి ఒకసారి. బిగ్ టీవీ కామెంట్లో మీరు లైవ్ కామెంట్ దాంట్లో కామెంట్ చేయండి. ఇద్దరు చిన్న పిల్లలను చంపేసి వీళ్ళిద్దరూ మళ్ళీ ఒకరికొకరు తెలియకుండా వేరే జీవితం స్టార్ట్ చేయాలనుకున్నారు. దాంతో అతడికి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ఫోన్ ఈమె లిఫ్ట్ చేయకపోవడం. సో దీంతో ఈ వ్యక్తికి కోపం వచ్చి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేశాడు. సో దీంతో పోలీసులు అయితే కేసు ఫైల్ చేశారు. అయితే ఈ ఇద్దరు చిన్న పిల్లల్లో ఒక ఇన్ఫాంట్ నవజాత శిశువు ఎవరైతే ఉన్నారో తనను ఆ బిడ్డను కూడా హత్య చేసినట్లు, ఆ తల్లి హత్య చేసినట్టు కూడా ప్రాథమిక అంచనాలు ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో ఇప్పటికే తేలింది. సో ప్రజెంట్ వీళ్ళిద్దరిని కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే ఎంత దారుణం అండి, ఎంత దారుణం అసలు ఇలాంటి వీళ్ళకు బ్రతికే హక్కు ఉందంటారా? కామెంట్ చేసి తెలపండి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇలాంటి పరిచయాలు ఏర్పరచుకొని ఆ తర్వాత అది కాస్త ఇలాంటి దారుణమైన క్రైమ్స్కి వాళ్ళు పాల్పడుతున్నారు. అండ్ వాళ్ళ మొహాలు చూడడానికి ఎంత అమాయకంగా అనిపిస్తుంది. ఆ మహిళ ఒకసారి చూడండి, ఆ మహిళ మొహం అసలు ఎంత అమాయకంగా అనిపిస్తుంది. ఆ అమాయకమైన మొహం వెనుక ఇంత క్రిమినల్ మైండ్ ఉందా? అండ్ ఆ వ్యక్తి కూడా ఎలా నాకేమీ తెలియనట్టు శుద్ధపూసలాగా మొహం పెట్టుకుని అక్కడ పోలీసుల మధ్య నిల్చున్నాడే. చిన్న పిల్లలను వాళ్ళ రిలేషన్షిప్లో వాళ్ళు కొనసాగడం ఇష్టం లేకపోతే ఏదో ఒక దారి, ఎవరి దారి వాళ్ళు ఎంచుకొని వెళ్ళిపోవచ్చు కదా. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. సో సోషల్ మీడియా నిజంగా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా, ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి వ్యక్తులతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం ఎంత మంచిగా ఉన్నా కూడా ఇతరుల ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడుతోంది. ఉండాలి, సమాజం పైన అవగాహన ఉండాలి. ఏం చేస్తున్నాం, రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. సో ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు. అండ్ వీళ్ళు ఎవరినైతే చిన్న పసి కందులను చంపేశారో వాళ్ళిద్దరిలో ఒకరిని వీళ్ళు హత్య చేశారు. మరో బిడ్డ ఏమో ఆమె డెలివరీ టైంలోనే ఒక బిడ్డ చనిపోయింది. మరో బిడ్డ ఏడుస్తుందని చంపేసిందంట. అసలు చెప్పడానికి కూడా ఎంతో ఇదిగా అనిపిస్తోంది. సో ప్రజెంట్ అయితే వీళ్ళను ఏవైతే వీళ్ళిద్దరి కస్టడీలోకి తీసుకున్నారు. అయితే ఎవరైతే ఈ మహిళ ఉందో ఆ మహిళ కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయం తెలుసా లేదా అనే కోణంలో కూడా ఇప్పుడు విచారిస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు కూడా మన సమాజంలో ఉన్నారు. సో సోషల్ మీడియాలో మీరు ఎవరితోనైనా ఇలాంటి రిలేషన్స్ పెట్టుకునే ముందు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. ఒకవేళ మీ ద్వారా నిజంగానే మీరు ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా మీ ద్వారా ఏదైనా చిన్న తప్పు జరిగినా కూడా దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు.
కరెక్ట్ చేసుకొని మీ లైఫ్ని మళ్ళీ లీడ్ చేయొచ్చు. అంతేగాని ఇలాంటి దారుణాలకు పాల్పడి దాని తర్వాత ఏంటి ఇప్పుడు వీళ్ళ లైఫ్ ఏంటి? జైల్లోనే కదా, చిప్పకూడి తినాల్సిందే. చనిపోయేంత వరకు కూడా ఆ రిగ్రెట్తో వీళ్ళు బతకాల్సిందే. కొత్త జీవితం కూడా వీళ్ళు స్టార్ట్ చేయలేరు. ఒకవేళ ఆ బెయిల్ మీద ఏదైనా బయటకు వచ్చినా కూడా సమాజం వీళ్ళను పురుగుల్లాగా చూసుకుంటుంది, పురుగుల కన్నా హీనంగా చూస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. సో ఎస్ ఫర్దర్గా అయితే వీళ్ళు ఈ విషయం మహిళ కుటుంబానికి తెలుసా లేదా అని దానిపైన కూడా విచారణ జరుపుతామని పోలీసులు కూడా వెల్లడించారు. అయితే వీళ్ళకు బ్రతికే హక్కు ఉందా లేదా అనేది కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా బిగ్ టీవీ లైవ్ చాట్లో మీరు కూడా కామెంట్ చేయండి. చాలామంది ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు.